ఆ, నాకు వాయిస్ ఎక్కువ వినబడుతుంది, మీరు తక్కువ వినబడుతుంది, మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు మీ పేరు? నాగ సతీష్ అండి. ఏ ఊరిది? యు అంచనాల క్యాంప్, సింధనూరు తాలూక్, రాయచూరు డిస్టిక్, కర్ణాటక. కర్ణాటక. ఓకే. మీరు చూస్తే యువకుని లెక్క ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలోకి రావడం జరిగింది? నేను వచ్చి 4 years అవుతుందండి. ఓకే, 4 years నుంచి. ఫస్ట్ టైం వచ్చి కెమికల్ చేసిన. ఫస్ట్ ఇయర్. ఓకే. తర్వాత ఒక్క 1 acre మాత్రమే ఆర్గానిక్ స్టార్ట్ చేశాను. ఆర్గానిక్ మీన్స్ నేచురల్ ఫార్మింగ్ వేస్ట్ డికంపోజర్ ఫస్ట్ యూస్ చేసిందండి. ఓకే. తర్వాత వస్తా ఆవును తెచ్చి నేచురల్ ఫార్మింగ్ లో సుభాష్ పాలేకర్ విధానానికి కన్వర్ట్ కావడం జరిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత ఈ 3 acres అండి మొత్తం నేను చేసింది ఫస్ట్, దాని ఎక్స్టెండ్ వారి విధానంలో వరిలో వేరే దేశీ విత్తనాలతో చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొత్తం ట్రై చేసాము బయోగ్రో గురించి. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి మీరు ఒక 2 ఎకరాలను జైమో బయోగ్రో వాడడం జరిగింది. ఆ 2 ఎకరాల అనుభవం మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఇయర్ వాడినప్పుడు? ఫస్ట్ ఇయర్ వాడినప్పుడు అయితే సాటిస్ఫైడ్ అండి. లేబర్ గురించి ఇక్కడ చాలా సమస్యలు ఎక్కువ, లేబర్ సమస్యలు. అవును. సో ఏమవుతుందంటే వన్ టైం అంతే. బయోగ్రో వాడే విధానం మీరు ఇంతకుముందు ఎట్లా వాడినరు? 4 kgs అండి పర్ ఎకర్కి. 4 kg పర్ ఎకర్. దేంట్లో కలిపినరు? కంపోస్ట్లో, వర్మి కంపోస్ట్లో కలిపేసి చిల్లేసిర్రు అంతే ఒకటేసారి. అంటే నాటినా ఊడ్చినా 7వ రోజు 8 రోజులకు ఊడ్చేసిర్రు. తర్వాత ఊడ్చిన తర్వాత మళ్ళీ మీ 4 నెలల కాలంలో మీరు మళ్ళీ ఏం పని చేయలే? ఏమీ లేదు. కలుపు తీసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంది? కలుపు ఇంకా యాజ్ యూజువల్ కొంచెం ఉంది, కానీ మరి అంత ఇది ఇబ్బంది ఏం పెట్టలేదు. తీసేటప్పుడు జనరల్ గా కెమికల్ ఫార్మింగ్ లో ఎంతమంది కూలీలు పడతారు కలుపు తీయడానికి? జనరల్ గా అయితే ఒక 5 to 6 members అవుతారండి. పడతారు. మీరు జైమో బయోగ్రో చేసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? అదే సేమ్ మటీరియా? అంత అబ్జర్వ్ చేయలేదండి నేను కలుపు విషయంలో. ఓకే. ల్యాండ్ స్థితి ఏమన్నా మారిందా? అండి ల్యాండ్ అర్థవంశ అది మన నేచురల్ ఫార్మింగ్ నాకు ఐడియా ఉంది కాబట్టి ఇందులో చేంజెస్ గమనిస్తున్నాను నేను. ఓకే. అంటే ఏం మార్పులు గమనించారు మీరు? మామూలుగా ఇప్పుడు సాయిల్ లో అర్థవంశది అది మనకు తెలుస్తుంది అది. ఓకే. దీనికి దానికి. ఓకే. తర్వాత హార్డ్నెస్. వాట్ అబౌట్ హార్డ్నెస్? ల్యాండ్ దిగబడతా ఉంటుంది. దిగబడే దాంట్లో రెండు లక్షణాలు ఉంటాయి, 2 విధానాలు గమనిస్తే అర్థమవుతుంది. ఏముంటుంది అంటే కాలు ఇట్లా పెడితే ఏం జరుగుతుంది అని అంటే ఇట్లా ఈజీగా వస్తేనేమో సాయిల్ లూజ్ అయినట్టు, ఇట్లా బిగుడ్స్కపోసినట్టే దిగబడుతున్నట్టు. అంటే మీ ల్యాండ్ ఎట్లా అనిపించింది? నేను ఇది కూడా అంత అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ తీసినప్పుడు అబ్జర్వ్ చేయండి. కెమికల్ ఫార్మింగ్లో మీరు చల్లేటప్పుడు యూరియా డిఏపీలు చల్లేటప్పుడు ఏమైందంటే కాలు ఇట్లా తీసుకుపోయి ఇట్లా గట్టిగా తీసేయాల్సి వస్తుంది. ఈ న్యాచురల్ ఫార్మింగ్ కానీ మనకి నాకు ఇందులో ఇది చాలా నాకు న్యాచురల్ ఫార్మింగ్ అయితే నాకు ఐడియా ఉంది. నేను దీని అంత ఇది చేయలేదు కానీ మీరు అబ్జర్వ్ చేయలేదు కానీ ఇది జరిగే ఉంటది. నేను చెప్పడం కాదు కానీ న్యాచురల్ ఫార్మింగ్ లో లేబర్ పని ఉంటది, మేము జల్లేది ఉంటది, ఇందులో ఆ పనే లేదు. అవును. అంటే ఓవరాల్ గా పోయినసారి మీకు మంచిగానే దిగుబడి వచ్చింది అంటున్నారు, లేబర్ పని తగ్గింది అంటున్నారు. ఇప్పుడు ఆ 2.5 ఎకరాల నుంచి మీరు 10 ఎకరాలకు వచ్చినని ఆనందంగా చెప్తా ఉన్నారు. దాని వలన ఇవాళ డేట్ ఎంత? ఇవాళ డేట్ 30 అండి. 30/8/2021 రోజు నాగ సతీష్ గారి పొలంలో మనం ఉన్నాము. తను నాటి అప్రాక్సిమేట్లీ ఎన్ని రోజులు అయింది? ఇది ఒక 25 days మాత్రమే అయ్యింది. కానీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నది, తన మాటల్లోనే తన ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇంత గ్రీనరీ 25 daysలనే ఆయనకి ఎంత ఆనందం అవుతా ఉంది అంటే ఒక్కటేసారి పొలం మీద పని చేయడం జరిగింది. మేము మళ్ళీ పని చేయాల్సిన అవసరం లేదు. చాలా గ్రీనిష్గా ఉంది. పక్కపోటి రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చెప్తా ఉన్నాడు. ఈ రకమైన ఈ అనుభవాన్ని మీరు అంటే కట్టింగ్ చేసేంత వరకు దిగుబడి సాధారణ స్థితికి వస్తుందని అనుకుంటున్నారా మీరు? నేను అప్రాక్సిమేట్లీ నేను అప్పుడే ఒకసారి చూశాను కాబట్టి 30 bags. అవును, 30 bags ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నేను. ఎస్. తర్వాత ఇప్పుడు ఇది 2.5 acres సెకండ్ టైం కాబట్టి సో ఈల్డింగ్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని ఖచ్చితంగా డిఫరెన్స్ కూడా కనపడుతుంది, మీరు చూసారు కదా. ఎస్. మేము చాలా మంది చూస్తుంటాం కాబట్టి మాకు విషయం కొత్త కాదు. అయితే మీ అనుభవమే ముఖ్యం రైతులకు. మేము ఎంతసేపు చెప్పినా ప్రోడక్ట్ గురించి చెప్తారు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్తారనే ఉంటుంది. మీరు చెప్పడమే చాలా కీలకమైన అంశం. ఇంకొకటి పోయినసారి చిన్న క్లారిఫికేషన్ మీ దగ్గర నుండి కావాల్సింది ఏంటంటే తాలు మీరు పట్టిన తర్వాత తాలు పరిస్థితి ఎట్లా ఉండేది?
ఈల్డింగ్ తక్కువ కాబట్టి ఇందులో మనకి ఏమీ పెద్ద తాళగిలి ఏం లేదు, వచ్చిన క్వాలిటీ ఫైన్ 100% వచ్చింది. 100% ఫైన్ గా తయారైంది. మీకు తాళ అనేది లేదు, అదొక అడ్వాంటేజ్ జరిగింది. ఇంకొకటి అంటే మీలాంటి రైతులు చెప్పే విషయం ఏంటంటే, ఒక 70 కిలోల భర్తీ ఉన్న బస్తాను తూకం వేస్తే మామూలుగా అయితే 70 కిలోలు వస్తుంది, ఇవి వేయడం మూలంగా మాకు 5 కిలోలు ఎక్కువ వచ్చింది సార్ అని చెప్పడం జరిగింది. ఇది నిజమేనా? ఏదో నేను అంటున్నాను మీరు అంటున్నారా? అంటే ప్రతి బస్తాకు 5 కిలోలు ఎక్కువ అంటే 30 బస్తాలు అంటే కింటన్నర మీకు ఎక్కువ వచ్చినట్టే. ఏమై రైట్? అది అది అంటే ఈ చిన్న చిన్న విషయాలను ఇట్లా రైతులు గమనించగలిగితే, పంట కాలంలో 8 సార్లు యాక్షన్ చేస్తాడు ఒక రైతు, ఇప్పుడు మీరు ఒకటేసారి యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ పని తప్పింది. 8 సార్లు ఆ సంచులను క్వింటాల సంచులను ఇక్కడ దాకా మోసుకొచ్చి చిల్లించే పని అది తప్పింది. ఇక వాళ్ళకంటే ముందు మన గ్రీనరీలో కూడా 2 రకాల గ్రీనరీ ఉంటుంది. బ్లాక్ గ్రీనరీ ఒకటి ఉంటుంది, చిలక పచ్చ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ ఒకటి ఉంటుంది. ఇది మనం ఉన్న నాగసతీష్ గారు ఉన్న పొలంలో ఈ ప్యారెట్ గ్రీన్ ఉన్నది. అంటే ఈ ప్యారెట్ గ్రీన్ ఉండడము ప్రకృతికి సూచిక అది. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది. భూమి కూడా రోగరహితంగా, భూమి కూడా విషరసాయనాలు లేని భూమి తయారు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత మీ వయసు ఎంత ఉంటుంది సతీష్ గారు? 30 ఇయర్స్ ఉన్న యువకుడు ఇవాళ ఈ వీడియో చూస్తున్న రైతాంగం చూడండి. 30 సంవత్సరాల యువకుడు ఇవాళ రసాయన రహిత వ్యవసాయం చేసి రోగరహిత సమాజం నిర్మాణం చేయాలని ఆయన కోరిక ఎంత బలీయంగా ఉంది. దానికి మేము ఇంకా పక్కపోటున్న మీరు ఈ వీడియో చూస్తున్న రైతులు కూడా తనకు సపోర్ట్ చేయగలిగి ఈ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయగలిగితే ఇంకా అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న రైతాంగం తనను ఫాలో కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా మీరు లాస్ట్ మీ ఎక్స్పీరియన్స్ ఇంకొకసారి ఏం చెప్పగలరు రైతులకు? ఏం మీరు సందేశం ఇస్తారు? నేను చెప్తున్నానండి, జైమో బయోగ్రో వాడిన కాడి నుంచి నాకు చాలా హ్యాపీ. ఎందుకంటారంటే ఫస్ట్ థింగ్ లేబర్లెస్ ఫార్మింగ్, కంప్లీట్లీ ఒక మనిషి, నేను ఒక్క లేబర్ కూడా లేకుండా చేసుకుంటా. ఏమన్నా ఒక్క రోజు సల్లే ఒక్క రోజు మాత్రం మీకు ఒక హెల్పర్ కావాలి అంతే, మిగతా రోజులు అవసరం అక్కర్లేదు. ఈ బయోగ్రో చల్లేటప్పుడు మీరు బయోగ్రోలో ఏమేమి కలిపినారు? తర్వాత నేను రాక్ ఫాస్ఫేట్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎకరాకు 50 కిలోలు, 25 కేజీలు, 25 కిలోలు రాక్ ఫాస్ఫేట్, ఇంకా వర్మీ కంపోస్ట్ ఘనజీవామృతం నేచురల్ ఫార్మింగ్ లో నేను ఉంది కాబట్టి వాడినరు. ఇంకేమన్నా వాడినా బెల్లం లాంటి ఏమన్నా? ఇంకా లేదండి, బెల్లం ఏం వాడలేదు. ఒక దానికి మాత్రం ఎక్స్టర్నల్ గా నేను నా ప్రయోగం నేను చేసుకున్నాను, నీ పర్సనల్ గా చేసిండ్రు. కానీ ఈ వీడియో చూస్తున్న రైతాంగం కానీ నాగసతీష్ గారికి చెప్తున్న విషయం ఏంటి అంటే, దయచేసి రైతాంగం ఎకరాకు ఒక 2 కిలోల బెల్లాన్ని కలిపి చల్లగలిగితే మాత్రం ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ రిజల్ట్స్ మీరు చూడవచ్చు. కాబట్టి ఇది పాటించగలిగితే, మామూలుగా ఈ సింధనూరు ఏరియా, ఈ ఏరియా మొత్తం ప్యాడీ బెల్ట్ కాబట్టి లక్షల రూపాయల పెట్టుబడి ఫర్టిలైజర్స్ కేసి దోమలు ఇంకో రకం రోగాలకు ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. దయచేసి నాగసతీష్ గారిని ఫాలో అయ్యి. డౌట్ ఉంటుందండి పెస్ట్ గురించి, ఇది ఎలా మేనేజ్ అవుతుంది పెస్ట్ కి? ఇందులో నేను గమనించింది పెస్ట్ అనేది లేదండి. ఒక దోమ గానీ ఒక పురుగు గానీ ఏమీ లేదు. ఎందుకు లేదనుకుంటున్నారు మీరు? నాకు నేచురల్ గా చెప్పాలంటే నైట్రోజన్, యూరియా అనేది మనం చాలా అధికంగా వాడతాం. అది మన పెస్ట్ గానీ దోమకు గానీ అంతా ఆహారం అది. అవును, మనం ఇందులో ఏంటైతే నేచురల్ గా మనం బ్యాక్టీరియాని ఇస్తున్నాం. అవును, సో దీని వల్ల ఇది ఏమీ ప్రాబ్లం లేదు. నేనైతే అబ్జర్వ్ చేసింది ఏం లేదు. రైట్. ఒక స్ప్రే కూడా చేయలేదండి నేను అసలు. అవసరం ఉండదు. థ్యాంక్ యూ. ఎందుకు ఉండదు అని అంటే, మీకు టెక్నికల్గా వివరణ నేను ఇస్తాను. చాలామంది ఈ వీడియో చూస్తున్న రైతాంగం కూడా ఇది గమనించండి. దీంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు కరోనా టైంలో ఉన్నాం మనం. గత 2 ఏళ్ల సంది ప్రపంచం మొత్తం కరోనాలో మునిగి తేలుతూ ఉన్నారు. కరోనా వచ్చినా కూడా ఇమ్యూనిటీ బాగా ఉన్న మనిషికి కరోనా రాదు. ఎంత అయితే నిజమో, మొక్కకు కూడా ఇమ్యూనిటీ మనం పెంచగలిగితే, భూమి ఇమ్యూనిటీని మనం చేంజ్ చేయగలిగితే దీనికి కూడా రోగాలు రావు. మందులు కొట్టాల్సిన అవసరం లేదు, పంపు పట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ థింగ్ ఏంటంటే, మనము భూమిని క్లీన్ చేస్తున్నాం, కెమికల్ రహిత భూమిని నిర్మాణం చేస్తున్నాం. దాంతో మొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో పక్క చేనునికి రోగం వచ్చినా కూడా మనకు రాదు. ఈ విషయాన్ని గమనించి సతీష్ గారు కావచ్చు, ఈ వీడియో చూస్తున్న రైతాంగం కావచ్చు, చేయగలిగితే మాత్రం తప్పకుండా వాళ్ళు పంపు పట్టాల్సిన పనే రాదు. 100% మీది బల్ల గుద్ది చెప్పొచ్చు. ఇది సతీష్ గారు కూడా తను గత పంటలో అనుభవం అదే. ఇప్పుడు 10 ఎకరాలు, 2 ఎకరాల నుంచి నాకు 10 ఎకరాలకు కన్వర్ట్ అయ్యిండు. ఇంకా ఈ తనను చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఈ ఊరంతా కన్వర్ట్ అవ్వగలిగితే భూమికి మేలు జరుగుతుంది, మీ ఇంటికి మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరుగుతుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సతీష్ గారు, ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి. రైతాంగం మొత్తం ఇది చేయడం మూలంగా చాలా
మెంటల్ ఫ్రీ అవుతారా అని అనుకుంటున్నారా మీరు? చాలా అండి, చాలా చాలా అంటే చాలా. కాబట్టి చాలామంది రైతులు, మీరు యువకులే కాబట్టి చాలామంది రైతులను గ్యాదర్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయించగలిగితే మనం చాలామంది రైతులకు ఈ ప్రోడక్ట్ని ఇచ్చి భూమిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ పని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.